నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ఏదైనా ప్రతిపక్షంగా అక్కడ ఇబ్రహీంపట్నంలో ఇట్లా జరుగుతూ ఉంటే మీడియా మిత్రులు చెప్తే అక్కడికి వెళ్ళి దాన్ని బాహ్య ప్రపంచానికి అందరికి కూడా చూపించి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ప్రభుత్వ అధినేత ఏం చేయాలా? ఇది ఎక్కడ జరుగుతూ ఉంది, ఏ ఊళ్ళో జరుగుతూ ఉంది, ఇంత వ్యవస్థని ఏ విధంగా 16 నెలలుగా కళ్ళు కప్పి ఈ వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర లేదా? మీ పెద్దల పాత్ర లేదా? మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఎందుకు మీరు ఇవి దొంగ చాటుగా దీన్ని పక్కన పెట్టి ఈ అద్దేపల్లి జనార్దన్, జై చంద్రారెడ్డి ఇద్దరు స్నేహితులు అని చెప్పారు కదా, ఇద్దరు కలిసి వ్యాపారం అని చెప్పారు కదా, జై చంద్రారెడ్డికి ఇంతవరకు కనీసం నోటీసులు ఇవ్వాల, అతను పిలిపించలా, అతను అరెస్ట్ చేయలా, అతను పిఏని అరెస్ట్ చేయలా, అతను బామ్మర్దిని అరెస్ట్ చేయలా. అద్దేపల్లి జనార్దన్ ఇద్దరు కూడా మీరందరూ కూడా కుమ్మక్కై అతన్ని రెడ్ కార్పెట్ తీసుకొచ్చి పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెట్టి తర్వాత అసలు అతను ఒక చాటింగు, ఫోనేమో ముంబైలో పోయిందంటాడు, ఆ ఫోన్లో నుంచేమో ఒక వాట్సాప్ చాటింగ్ జరిగిందని చెప్పేసి జోగి రమేష్తో అని చెప్పేసి ఒక లీకు, నేను మళ్ళీ దాని మీద ఒక కంప్లైంట్, లేదు జోగి రమేషే చేయించాడు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడతాడు, వీడియో కాల్. బాంబేలోనేమో ఫోన్ పోవటం ఏంటి, ఇక్కడేమో కోర్టులో కానీ కనీసం ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లోనేమో నా పేరు ఎక్కడా కూడా ఉచ్చారణ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఆ వీడియో లీక్ జరిగింది? సిట్ అధికారులా, పోలీస్ అధికారులా, ఎక్సైజ్ అధికారులా, ఎవరు చేశారో తెలీదు. ఈ వీడియో లేదు వాట్సాప్ చాట్ ఎవరు చేశారో తెలీదు. దీన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని చెప్పేసేమో చంద్రబాబు నాయుడు చెప్పడం, దీని వెనక పెద్దల పాత్ర ఉందని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆ మంత్రి చెప్పడం, విస్తుపోయే నిజాలంటే ఏంటి? ధైర్యంగా దమ్ముగా నా మీద పడ్డ మచ్చని మరికిని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏదో రూపేణ ఆ కస్టడీలో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెలలో 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా. ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తూ ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? ఈరోజు ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఒక పక్కన జై చంద్రారెడ్డి ఎవరో మీ పార్టీకి సంబంధించిన మీ ఎమ్మెల్యే క్యాండిడేట్, తమ్మలపల్లి ఎవరు, అంతకుముందు ఎవరు, యాదవ్. ఆ యాదవ్ని తీసేసి శంకర్ యాదవ్ని తీసేసి ఇతనికి ఇచ్చావే. దక్షిణాఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలుసు, లిక్కర్ వ్యాపారం అని తెలుసు, అన్నీ తెలుసు, అఫిడవిట్లు ఇచ్చారని తెలుసు. అంటే ఒక బలహీన వర్గాల్లోనే శంకర్ యాదవ్ని పీకేసి జై చంద్రారెడ్డి, జై డబ్బులు ఇస్తే చాలు, సూట్ కేసులు ఇస్తే చాలు, జై కొడితే చాలు, టికెట్లు మార్చేస్తాం. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున ఐవీఆర్ఎస్ కాల్స్ ఏ స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయింది. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు, ఏదన్నా ఒక మెరుగైన ఫలితాలు ఇస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు. లేదు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒక
ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ముందుకు తీసుకెళ్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 బ్రహ్మాండంగా పోర్టులు శరవేగంగా అభివృద్ధి జరిగినాయి, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి మా గొప్పదానే చెప్పుకుంటారు. దుర్మార్గంగా నకిలీ మద్యంలో నకిలీ వ్యవస్థలో ఫేక్ గాళ్ళగా తయారైపోయిన మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ప్రజలకి దొంగ ఫోన్లా